ఇచ్చి 5 లీటర్లకి తక్కువ మేము రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. రీప్లేస్ చేసి మేము వేరేస్తాం. 100% రిటర్న్ రాదు. ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా కూడా ఏంటంటే మాకు మెయిన్ ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు అన్న, అక్కడ 1 వీక్ ఉంటాడు. వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉండి 2-3 పూటలు పాలు చెక్ చేసుకుని గేదెలు తేవడం ఉండండి. ఇక్కడ ఉండి మీరే పిండుకోండి. ఇప్పుడు ఒక 20,000 తగ్గుతుందంటే మీకు ప్రతి దుడ్డే మీ దగ్గరకు వచ్చినాక బతుందని గ్యారెంటీ ఏం లేదు. అలాంటప్పుడు 20,000 మిగులుతున్నాయంటే మీరే ట్రై చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కంట్రీ సైడ్ ఫామ్లో ఉన్నాము, శంషాబాద్లో. ఇక్కడ మార్నింగ్ 2 లోడ్లు మనకు 2 లోడ్లు బన్నీ గేదెలు దిగడం జరిగింది. బన్నీ గేదెల గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. బన్నీ గేదెలు పెంచుకోవడం కన్నా వేరే గేదెలకు కంపారిజన్ ఏముంటుంది? చాలా సంవత్సరాలుగా కంట్రీ సైడ్ ఫామ్ వాళ్ళు అయితే బన్నీ జాఫరాబాద్ అమ్ముతారు, ముర్రా ఎందుకు అమ్మారు, దాని గురించి డీటెయిల్గా అడుగుదాము. ఇంకా రైతన్న కూడా రావడం జరిగింది మనకు ఆంధ్ర నుంచి. వాళ్ళు ఎన్ని కొన్నారు, ఎంత ప్రైస్ కొన్నారు, మార్కెట్లో అందరికన్నా తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అడుగుదాము ఏం ప్రైస్ ఉంటుంది ఏంది అనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. అన్న మన పేరు, ఇక్కడ నా పేరు మహేందర్ రెడ్డి అన్న. కంట్రీ సైడ్ ఫామ్ ఇది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, వచ్చి 2 రోజులు ఉండి చూసుకోవచ్చు. మనం అన్ని బన్నీ గేదెలు ఎక్కువ అమ్మడం జరుగుతుంది. బన్నీ ఎందుకు అమ్ముతున్నాం అంటే కూడా రైతులు, ఇప్పుడు మన ఆంధ్ర నుంచి వచ్చారు రైతులు, వాళ్ళు ఎలా ఉంటారంటే తీసుకెళ్ళాక తిప్పి మేపడానికి ఇష్టపడతారు. అందరికి షెడ్ ఉండదు, డైరీలు ఉండయి, 2-3 గేదెలు ఉంటాయి. మనకు ఫస్ట్ కంట్రీ సైడ్ ఫామ్ ముఖ్య ఉద్దేశం రైతులకు ఏం కావాలి, తిరిగి మేసే గేదెలు కావాలి. సరే, షెడ్ లాగా పెట్టే వాళ్ళు ఉంటారు అండ్ తింపి మేపే వాళ్ళు ఉంటారు. ఈ రోజుకు 50% తింపి మేపే వాళ్ళే ఉన్నారు పొలాల దగ్గర. అందుకే మనం బన్నీకి ఇంపార్టెంట్ ఇస్తాం. మనం గుజరాత్ బ్రీడ్, మనం కంప్లీట్ గుజరాత్. బన్నీ, జాఫరాబాదీ, బూరి, మిన్నీ 4 బ్రీడ్లు ఉంటాయి అన్న మనకు. మొత్తం గుజరాత్ సంబంధించిన గేదెలే ఉంటాయి. మిల్కీల్లో మెయిన్ గా ముర్రా ఎందుకు అమ్మరు, మెయిన్ గా ప్రాబ్లమ్స్ ఏంటంటే ముర్రాలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయనా, లేకుంటే ముర్రా ఇప్పటిదాకా మీరు ఎక్కువ తెచ్చి అమ్మరు, మెయిన్ రీజన్ ఏంది? ముర్రా ఏంటంటే అన్న, ముర్రా అనే బ్రీడ్ చాలా వరకు మోసం. అంటే ముర్రా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువ. అది 100లో 1-2, అది పేర్లు చెప్పడానికి కూడా రాదు. ఎందుకంటే ముర్రా అని చెప్పేసి మనకు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బయట రాజస్థాన్ నుంచి తెచ్చి అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రోడక్ట్ కొంచెం సేలింగ్ ఎక్కువ ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు, అక్కడ బిజినెస్ వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. అందుకే మనం కంప్లీట్గా గుజరాత్ వెళ్తాం. గుజరాత్ వెళ్ళి అక్కడ అన్న ఉంటాడు, ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు, వారం రోజులు ఉంటాడు, 2-3 పూటలు పాలు చెక్ చేసుకొని మన గేదెలు తేవడం జరుగుతుంది. అందుకే మనము రైతులకు కూడా 100% రీజనబుల్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏం ప్రైస్ స్టార్టింగ్ మనకు అన్న 1,00,000 నుంచి ఉంది. 1,00,000 ఎట్లా అంటే అన్న, రీసెంట్లీ బండిలో దూడలు చనిపోతాయి. అది ఈ రోజు ఏ మార్కెట్ లో పోయినా 1,20,000, 1,30,000 ఇస్తారు. మనం 1,00,000 రూపాయలు కూడా దూడ చనిపోయిన గేదె ఇవ్వడం జరుగుతుంది. 5 లీటర్లకు కొద్దిగా అటు ఇటు ఉంది, దూడ చిన్న ఉంది, 1,10,000, 1,15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవి ఉంటాయి బన్నీలో, ప్యూర్ ఉంటుంది. అది 120, 130. అంటే రేట్ అనేది అన్న ఎప్పుడు ఏది ఫిక్స్ ఉండదు. మార్కెట్ సీజన్ ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు రీజనబుల్ ఉంటుంది. 130, 135, 140 కూడా ఉంటాయి. ఏమన్నా రేర్ 1-2, 150, 140, మినిమం 125, 130 అయితే మంచి గేదెలు 5 లీటర్ల గ్యారెంటీలో మనం ఇవ్వడం జరుగుతుంది. 5 లీటర్లు ఇక్కడ చూపించిస్తాము. ఇక్కడ రాకున్నా మేము వచ్చి, ఇప్పుడు ఈ రోజు దిగిందన్న, 4 రోజులు జర్నీ చేసి వస్తుంది. 100% రైతుకు భరోసాతో మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకెళ్ళండి, 5 లీటర్లు ఇవ్వకపోతే రిటర్న్ ఇవ్వండి మాకు. దూడ మేము రిటర్న్ ఇవ్వడం ఏమంటే కూడా ఎట్లా అంటే, మేము ఎలా అయితే దూడతో ఇస్తాము అలా దూడతో ఇస్తే మేము 5 లీటర్లు ఇవ్వకపోతే రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు బన్నీ గేదెలలో వేరే, ఇప్పుడు జాఫరాబాదీ కంపేర్ చేసుకుంటే, బన్నీ కంపేర్ చేసుకుంటే, లేకుంటే ముర్రా కంపేర్ చేసుకుంటే ఫ్యాట్ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది? రైతులకు బన్నీ గేదెలు, ఎక్కువ మంది బన్నీ గేదెలు ఒక దగ్గర స్టాల్ ఫీడింగ్ చేస్తారు, కొంతమంది ఓపెన్ గ్రేజింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులలో ఎక్కువ మంది తీసేసి హెచ్ఎఫ్ ఆవులు గేదెలలో వస్తున్నారు. వాళ్ళకు హెచ్ఎఫ్ ఆవులు మరి టూ మచ్ మెయింటెనెన్స్ ఉంటుంది. రఫ్ బ్రీడ్ అంటే బన్నీ ఉంటుందా? దానికి ఏ విధంగా కన్వర్ట్ కావాలి? హెచ్ఎఫ్ ఆవుల నుంచి గేదెలలో ఏ బ్రీడ్ తీసుకుంటే బెటర్? రఫ్ అంటే అన్న మనకు బన్నీ నడుస్తుంది. బన్నీ ఎందుకంటే మీరు విచ్చలవిడిగా ఒక తాడు పెట్టి ఒక తన రైతు కట్టేసి మేపిన బర్రె మేస్తుంది. హర్యానాది అనేది ఏంటంటే పుట్టిన సార్ అది ఇంట్లో పెరుగుతుంది. నువ్వు తెచ్చి రైతు మన ఎన్నో పొలాల్లో కట్టేసి మేయది. నీకు జాఫరాబాద్ వచ్చి కూడా మేస్తుంది. ఎందుకంటే గుజరాత్ బ్రీడ్ కంప్లీట్ ఎలాంటి గేదైనా బయట తిరిగి మేస్తుంది. గుజరాత్ లో వాళ్ళు 100-200 ఉంటే వాళ్ళు మేపుకొని వెళ్ళి మేపుకొని. అందుకే ఎవరైనా మేము ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఏంటంటే గుజరాత్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకంటే మనకు డిస్ట్రిక్ట్ గిరాక్స్ మహబూబ్ నగర్, కరీంనగర్, ప్రతి మనకు ఎక్కువ డిస్ట్రిక్ట్ గిరాకులు అంటే విలేజెస్ నుంచి రైతులు వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళకి దూడలేంది కావాలి. వాళ్ళకి ఏ బరైనా కానీ ఒక 6-7 లీటర్లు ఇచ్చిందా, పిండుకున్నామా, తర్వాత కటింగ్ పోయిందా. రైతులు అలా కాదు. ఒక రైతు దగ్గరికి గేదె పోయిందంటే అన్న దాని జీవితం 10 ఏళ్ళు బతుకుతుంది. అదే కొన్ని డైరీలకు పోతే దాని జీవితం 5 నెలలే.
మేము అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ రైతులకే ఇంపార్టెంట్. కరెక్ట్ అన్నారన్న. చూడండి ఇప్పుడున్న కాలంలో ఏదో తెచ్చినామా పాలు తీసినామా అమ్మేసినామా స్లాటరింగ్ ఆ విధంగా కాకుండా కొంతమంది రైతులు ఉంటారు విలేజెస్ లో, వాళ్ళు ఒకసారి తీసుకుని అంటే 10 సంవత్సరాల దాకా 10 ఈతలు 15 ఈతలు కూడా వాళ్ళ మంచి మిల్కింగ్ ఉండి దూడలు మంచిగా ఉంటే పెంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు మీరు అనంతపూర్ సైడ్ వెళ్ళండి, మనకు రాయలసీమ వాళ్ళందరూ 20-30 మెప్తూనే ఉంటారు ఎప్పుడు ల్యాండ్లలో. ఆ విధంగా ఉంటుంది. కరెక్ట్ అన్నారన్న. బన్నీ అనేది అన్ని వెదర్ కి సెట్ అవుతుంది. అనంతపూర్ సైడ్ హీట్ అనేది ఎక్కువ ఉంటది. ఈ మధ్యలో మెయిన్ సంతోషం ఏంటంటే కడప అనంతపూర్ అన్న హైదరాబాద్ కన్నా మంచి మార్కెట్ ఉంది అనంతపూర్ లో. మాకు ఈ మధ్యలో మొన్న మేము ఒక డాక్టర్ తను మేడం తను మనం ఒక 10-15 గేదెలు ఇవ్వడం జరిగింది తనకు. తను డాక్టర్ చదువుకుంటూ ఇలా డైరీ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే పాల మిల్క్ హైదరాబాద్ పోటీ పడుతుంది అన్న రేట్. హైదరాబాద్ లో 80 రూపాయలు అమ్ముతారు, 80 నుంచి 100 రూపాయలు. ఇదే అనంతపూర్ కడపలో 100 రూపాయలు పాలు అమ్ముతారు. అంటే నీకు కడప అంటే అప్పుడు ఎప్పుడో ఇంకా పడ్డది అనుకుంటారు, కడపలో హైదరాబాద్ నుంచి రేట్ అమ్ముతారు. మాకున్న కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఆంధ్ర, అనంతపూర్, కడప నుంచి. అన్న కూడా ఆంధ్ర నుంచి వచ్చాడు, అన్నతో కూడా మాట్లాడవచ్చు మీరు. రాత్రి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉన్నాడు. అంటే ఎన్ని గేదెలు తీసుకున్నా 2 తీసుకుంటాడు. అంటే రాత్రి మేము చెప్పాము ఈ రోజు లోడ్ వస్తుంది, మార్నింగ్ చూసుకోండి. నిన్న వచ్చాడు, మేము అన్నకు రూమ్ ఇవ్వడం జరిగింది. అన్న మా దగ్గర ఉండడం మీకు హ్యాపీ ఉందా, ఎలా ఉంది? రూమ్ ఫెసిలిటీస్ బాగుంది. ఓకే, భోజనం మంచి భోజనం పెట్టారు రాత్ర. ఓకే, అన్ని విషయాల్లో రూములే కానీ భోజనాలే కానీ చాలా బాగున్నాయి. అందుకంటే నాకు నచ్చింది ఏంటంటే షెడ్యూల్ చేసే వర్క్ నచ్చింది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లోనే 2-3 చెట్లకి వెళ్ళాను. వెళ్ళి తిరుక్కుంటూ వచ్చాను. ఇక్కడ వర్క్ కానీ ఇక్కడ చేసే ఉండేటటువంటి గేదెలు కానీ వాటి యొక్క ఉన్నటువంటి సంఖలు, వాటికి ఉన్న రొమ్ములు, వాటికి ఉండి ఇచ్చే పాలను బట్టి చూస్తే రైతుకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఫామ్ ఇదే అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, చూడొచ్చు. మనకు మీ పేరేందన్న? నా పేరు రామకృష్ణ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు దగ్గర, ఏలూరు ప్రతికొల్లంక. ఓకే, ఏలూరు దగ్గర నుంచి రావడం జరిగింది. అన్న బన్నీ గేదెలలో ఒక లాక్టేషన్ కి ఎంత మిల్క్ ఎన్ని రోజులు మిల్క్ ఇస్తుంది అన్న బన్నీ? అన్న 100% గేదె అనేది ఒక 7 నుంచి 8 నెలలు ఇస్తుంది. మనం 5 నెలల్లో బర్రెని ప్రెగ్నెంట్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏమైందంటే మనకు మళ్ళీ ఒక 4 నెలలు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒక 5 నెలలు, ఒక 4 నెలలు, 9 నెలలు ఇచ్చిందంటే ఒక మనకు 4 నెలలు గ్యాప్ పీరియడ్ వస్తుంది. ఆ గ్యాప్ పీరియడ్ లో మనం నార్మల్ గా మనం మెయింటైన్ చేసుకుని మేపుకోవచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన ప్రతి ఒక్క రైతు దగ్గర వరిగడ్డి ఉంటది, సొప్పలు ఉంటాయి. అంటే తక్కువ ఖర్చులో ఈ గుజరాత్ బల్లు మేపుకోవచ్చు. వేరే హర్యానా అనుకో దానా లేని తినేయి, ఇవలాగా నువ్వు మామూలుగా మేపినే మేస్తాయి. ఓకే, ఇప్పుడు తీపిద్దామన్నా ఫస్ట్ గేదె. ఇది చెప్పండి అన్న, ఎప్పుడు డెలివరీ అయింది? ఇది మనకు నిన్న అయిందన్న, వస్తుంటే జర్నీలో డెలివరీ అయింది. ఓకే, ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది మనకి 7 లీటర్లు గ్యారెంటీ ఉంటుంది. ఓకే, హెవీ సైజ్. ఓకే, మనకు ఇప్పుడు ప్రెజెంట్ గా మీరు ఎంత చూపెట్టిస్తారు రైతులకు? మేము 5 లీటర్లకు ఈ రోజు ఇస్తామన్న. ఇప్పియండి అన్న దీన్ని. 5 లీటర్లకు మనం ఈ రోజు ఇవ్వడం, ఎందుకంటే జున్ను పాలమే ఉంది. ఆ జున్ను పాలు 3 నుంచి 4 లీటర్లు పింతాం. ఎప్పుడైనా అన్న ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాలి, జున్ను పాలు ఎప్పుడు మొత్తం తీయరాదు, ఎందుకంటే కాల్షియం డౌన్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే గేదె ఉన్నామా పాలు ఉన్నాయా తీసేస్తారు. మనకి ఎంతైతే అవసరమో అన్ని పాలు తీయాలి. క్వాలిటీ చూడండి, అన్ని ఈ విధంగానే ఉన్నాయి క్వాలిటీ. రైతులకు ఏంటంటే చిన్న పెద్ద అన్ని వీళ్ళకి మార్కెట్ ఉండదు కాబట్టి హెవీ సైజ్ కూడా తెస్తారు. కొంతమంది తక్కువ బడ్జెట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కూడా అన్న తెచ్చుకోండి. పల్టాలో మనకు 14 ఎబో గుంజుతుంది అన్న. 100% అన్న. మేము 14 లీటర్స్ మనం దీని దగ్గర గ్యారంటీ ఇస్తాం. ఓకే, ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి చూడండి అన్న, ఇది చెప్పండి అన్న. అన్న ఇవన్నీ ఈ రోజు మార్నింగ్ తీయడం జరిగింది. ఓకే, ఒకటి ఏంటంటే కడగలేం, ఎందుకంటే జర్నీ చేసి వస్తే గనక కొన్ని డైరీలలో ఎలా ఉంటుంది అంటే కడిగి నూనె పెట్టి అది చేస్తారు. మనం నేచురల్ ఎలా అయితే దిగిందో అలానే ఉంచాం. ఓకే, మిల్కింగ్ కూడా తీసి మిల్కింగ్ తీయలే అన్న. ఓకే, ఇప్పుడు తీస్తారు, ఇప్పుడే దిగింది. ఇది మనకు 6 లీటర్లు. మనం నిన్న మనం బండిలో కూడా 6 లీటర్లు విన్నాం. 6 లీటర్లు విన్నాం. ఇక్కడ మనం 5 లీటర్స్ రైతులకు చూపిస్తారా? 5 లీటర్స్ కంపల్సరీ అన్న. ఏ రైతు మా దగ్గర గేదె ఉన్న 5 లీటర్లు లేకపోతే మేము గేదె రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా గేదెలు. ఇవి చెప్పండి అన్న, ఇవి 2 గేదెల గురించి. ఇవన్నీ మనకు 2 లోడ్లు వచ్చాయన్న. ఏదైనా మనకు 6 లీటర్లకు తక్కువ, 5 లీటర్లకు మనం గ్యారంటీ. ఓకే, 1 lakh అబోవ్ ప్రైస్ ఉంటుంది. 1 lakh అబోవ్ ఉంటుంది అన్న. ఓకే, మార్కెట్ లో 1 lakh అబోవ్ అంటే తక్కువ ప్రైస్ అంటే ఇదే ఫామ్ ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఉండడానికి రీజన్ కూడా మా కంట్రీ సైడ్ ఫామ్ మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, ప్రతి ఒక్క డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఎవరితోనూ తెప్పించుకుంటారు కమిషన్ లేక. కొటేషన్ ఇచ్చేసి ఇంత దింపాలని. లోడ్ చేస్తే మీరు ఈ రేట్ అమ్ముతాము, మాది అలా కాదన్న. మేము సొంత డబ్బులు పెట్టి మేము తెచ్చుకుంటాము. మేము 1,00,000 రూపాయలకు తెచ్చే గేదె ఉంది, 1,30,000 తెచ్చేది ఉంది, 1,20,000. అంటే మేము అడిగి వెళ్ళినాక మాకు ఏ రేట్ నచ్చితే ఆ రేటు. మేము రైతులకు రేటు తక్కువ ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మాకు మెయిన్ ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు అన్న, అక్కడ 1 వీక్ ఉంటాడు. వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉండి 2-3 పూటలు పాలు చెక్ చేసుకుని గేదెలు తేవడం జరుగుతుంది. ఇది సెట్ అయిపోతాయి 2 days లో సెట్ చేసేస్తారా? ఒక 3 days లో సెట్ అయిపోతాయి.
సెట్ చేసిన తర్వాత రైతులకి ఇస్తాము. ఇంకొకటి మేము 10 గేదెలు తీసుకున్న రైతుకి ఒక మనిషిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషిని ఇచ్చి ఒక వారం 5 రోజులు 4 రోజులు ఉండి సెట్ చేయడం జరుగుతుంది అక్కడ. అంటే 2 గేదెలు కూడా ఇవ్వచ్చు, కానీ మాకు వర్కర్ సరిపోరు. 10 గేదెలు తీసుకున్న వాళ్ళకి వర్కర్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి అలా 20 గేదెలు ఇవ్వాలి, వాళ్ళకి 2 ఇచ్చి పంపిస్తాం. అంటే అక్కడనే ఇచ్చి 5 లీటర్లకి తక్కువ మేము రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. రీప్లేస్ చేసి మేము వేరేస్తాం. 100% రిటర్న్ రాదు. ఏదన్నా బై మిస్టేక్ ఏదైనా కొన్ని రిటర్న్ రావడానికి రీజన్లు ఏముంటాయి ఏంటన్నా, గుజరాత్ లో పుట్టిన సంది అక్కడ పెరుగుతుంది, మన దానికి వచ్చే వరకు వాతావరణం చేంజ్ అవుతుంది. అంటే మనసు రోగం అంటారు అది. అంటే తినకపోవడం అలా ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడు, 1,20,000, 1,30,000, 1,10,000 ఉన్నప్పుడు నాకు తింటలేదు, నాకు పాలు ఇస్తలేదు అంటారు. అలాంటి టైంలో మాకు దగ్గర తెచ్చుకొని మేము మళ్ళీ 1 వీక్ సెట్ అయినాక మేము వేరే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంది చూసుకోవచ్చు. పాల వరంగా ఎలాంటి ఏ ఇబ్బంది ఉండదు. గేదె ఇబ్బంది పెట్టేది ఏంటంటే తినకపోవడం. ఫస్ట్ అక్కడ దాన అలా ఉంటది, అక్కడ ఫుడ్ అలా ఉంటది. అది అందులో మనకి ఇబ్బంది అయ్యి ఒక 1 రోజులు ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చూసుకుంటే అన్న మనకు మంత్లీ ఎన్ని అమ్మొచ్చు అన్న మీరు? మనము అన్న ఇప్పటికి ఒక్కొక్కసారి 100 పోతుంది, ఒకసారి 80. మనం మినిమం ఇన్ని అని ఏం లేదన్న, యావరేజ్ 80 నుంచి రీజనబుల్ ఇవ్వాలి. అది ఎవరికి ఎలాంటి మోసం చేయకుండా ఇవ్వాలని ఫస్ట్ లక్ష్యం. చూడొచ్చు ఫ్రెండ్స్, రేట్ అయితే చూడండి 1,30,000, 1,40,000, 1,50,000 కాడికి రేట్లు ఉన్నాయి. ఇంకొకటి రైతులకు మేము చెప్పడం ఏంటంటే, కొన్ని దూడలు చనిపోవడం జరుగుతుంది బండిలో, అలాంటివి ₹1,00,000 కూడా ఇస్తున్నాం. తీసుకెళ్ళి చేసుకోవచ్చు. అంటే ఓపిక కావాలి. ఫస్ట్ ఏంటంటే అన్న, చాలా మంది రైతులకు ఏంటంటే ఇస్తుందో ఇయ్యదో. అలాంటి టైంలో 2 రోజులు ఉండండి ఇక్కడ, ఉండి మీరే పిండుకోండి. ఇప్పుడు ఒక 20,000 తగ్గుతుందంటే మీకు ప్రతి దుడ్డే మీ దగ్గరకు వచ్చినాక బతానికి గ్యారెంటీ ఏం లేదు. అలాంటిప్పుడు 20,000 మిగులుతున్నాయంటే మీరే ట్రై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్తామంటే, ఫస్ట్ 2 రోజులు మీరు పిండుకొని చూడండి. గేదెలు అంత సతాయో కదా అన్న, దూడలు లేకుండా అంత ఇస్తాయి. కాకపోతే ఒకటి ఏంటంటే అన్న, కొద్దిగా ఒక 1 or 2 days సతాస్తాయి. అంత ఓపుకుంటే అవి కూడా ఇక్కడనే చూసుకోండి, చేసుకోండి. అట్లా ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కి కంట్రీ సైడ్ ఫార్మ్ శంషాబాద్ అన్న వాళ్ళ గురించి, ఫామ్ గురించి అందరికీ తెలుసు. సార్ వాళ్ళ గురించి కూడా ఏదున్నా జెన్యున్ గా రైతులకు ఇస్తున్నారు. రైతులు వచ్చి ఏదో సెలెక్ట్ చేయడం కాదు, వీళ్ళు హెల్ప్ చేస్తారు. రైతులు కూడా చూసుకోవాలి. 2 రోజులు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ అంతా ఫ్రీ ఉంది. బన్నీ ఎక్కువ నేనైతే ముందు నుంచి కూడా 5 years నుంచి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, బన్నీ ఇదే బెటర్ అన్నిటి ఖైదేల కన్నా, ముర్రా కన్నా, ఇంకా అన్నిటికన్నా బన్నీ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే రఫ్ బ్రీడ్ మీకు 5 లీటర్లు ఇచ్చినా లాంగ్ టైం ఇస్తుంది. 5 లీటర్లు ఇచ్చినా మీకు ఒక రోగం రావు, ఏవి రావు అన్న వాళ్ళు. అందుకే ఈ చంద్రారెడ్డి అన్న కానీ, మనకు అయ్యి అన్న కానీ ఎవరున్నా ఈ సార్ వాళ్ళు బన్నీ ఎందుకు చూస్ చేశారంటే, రైతులు ఒకసారి తీసుకొస్తే రిటర్న్ లావు గేదెలు అలవాటు అయిపోతారు ఈ గేదెలకు. ఆ విధంగానే దానా తక్కువ తింటే, ఫీడ్ తక్కువ తీసుకుంటారు, ఫ్యాట్ కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటారా అన్న రైతులకు? అన్న ఎవరు చెప్పినా, ఎవరు ఎక్కడ కొన్నా 2 రోజులు ఉండి గేదెలు కొనుక్కోండి. చాలా మంది గేదెలు లక్షలు పెట్టుకుంటున్నారు, ఏదో మాటలు చెప్పి ఏదో చూసుకుంటున్నారు. ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్. అన్న వాళ్ళ నుంచి మనకి ఏమైపోయిందంటే, ఒకప్పుడు మధ్యలో దళారులు ఉండే, ఆ దళారులు లేరు. డైరెక్ట్ యూట్యూబ్, ఏ యూట్యూబ్ అయినా కానీ ఎవరైనా అమ్మని డైరెక్ట్ అమ్మేవాళ్ళు రైతులు డైరెక్ట్ అప్రోచ్ అవుతున్నారు. ఎక్కడ కొన్నా ఒక పూట 2 పూటలు పాలు చెక్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా కొనండి, మా దగ్గర కొనండి అని నేను చెప్పి 100% మీకు నచ్చిన దగ్గర కొనండి, చూసుకొని కొనుక్కోండి రైతులకి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.